తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం కావడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల అసమర్థతే ఇందుకు కారణమని తులసిరెడ్డి మండిపడ్డారు. పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్ట్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. కేంద్రం నిధులివ్వని కారణంగా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదని, అందుకే అప్పర్ కాపర్ డ్యాం సకాలంలో పూర్తి కాలేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించి వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వరప్రసాదిని కావలసిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది ప్రశ్నార్థకం కావడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. తిలా పాపం తలా పిడికడు అన్నట్లు దీనికి కారణం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు దీనికి కారణం. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 10,13,000 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. 540 గ్రామాలకు త్రాగునీరు, విశాఖపట్నానికి త్రాగునీరు, విశాఖ ఉక్కు కర్మాగారానికి నీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి కృష్ణానదుల అనుసంధానం, 80 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు మళ్లించడం, జల రవాణా, ఈ విధంగా బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరంను రూపొందించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1980లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత 2004 వరకు పనులు ప్రారంభమే కాలేదు. 2004 జూలైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 2004 నుండి 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండి 5,136 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఓవరాల్ ప్రాజెక్టు 32% పూర్తయింది. కుడి కాలువ 80%, ఎడమ కాలువ 45%, అనుమతులు 90% కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు జలయజ్ఞంలో ఒక భాగంగా దీన్ని చేర్చడం జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 ద్వారా దీనిని జాతీయ ప్రాజెక్టుగా పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పూర్తి అయి ఉండేది. ఈ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు అందుకుని ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది అమలుకు నోచుకోలేదు. చట్టం ప్రకారం ఇది జాతీయ ప్రాజెక్టు. దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంతో వైసీపీ భవిష్యత్తు అంధకారం కావడంతో ఆ పార్టీ నాయకులు ఈవీఎంలపై రాజకీయ పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విమర్శించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్ పార్టీకి 151 సీట్లు ఇచ్చినప్పుడు ఉపయోగించింది ఈవీఎంలే అని అన్నారు. వాటి నిషేధం గురించి అప్పుడెందుకు మాట్లాడలేదన్నారు. మరి అప్పటి వైసీపీ విజయం నిజం కాదా? అంబటి రాంబాబు లాంటి అసమర్థ మంత్రుల వల్లే పోలవరం 4% కూడా పూర్తి కాలేదని రుజుమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. ఆయన ఏదో కొంచెము న్యాయం గురించి అన్ని మాట్లాడుతున్నాడు, ట్రాన్స్పరెన్సీ గురించి, అలాగే ఈవీఎం మిషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈవీఎం మిషన్స్ ద్వారా కంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామికంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందట. అయ్యో ఏం బాబు జగన్మోహన్ రెడ్డి గారు, లాస్ట్ ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనందుకని చెప్పని మీకు అలా ఏమన్నా కొంచెం మానసిక స్థితి సరిగ్గా లేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా ఏంటి? ఎందుకంటే 2019లో ఇదే ఈవీఎం మిషన్స్ ని ఉపయోగించే కదా 151 స్థానాల్లో అతిపెద్ద నేను బాగా గొప్ప ప్రజాస్వామ్యంగా నేను విజయం సాధించానని
మీరు మీ పార్టీ వాళ్ళందరూ నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నారు. అప్పుడేమో ప్రజలు నన్ను నమ్మారు, నా పాదయాత్రను నమ్మారు, నా నవరత్నాలను నమ్మారు, జగన్ అంటే నమ్మకము, గన్ను కంటే ముందు జగన్ వస్తాడు, అందుకే ప్రజలు ఓట్లు వేశారు అని 2019లో. తర్వాత కూడా మళ్ళీ నేను బటన్ నొక్కాను, నా సంక్షేమ పథకాలు చూసి నాకు ఓటేస్తారు, నన్ను సిద్ధం సభలకు అని చెప్పని రకరకాలుగా మాట్లాడి మళ్ళీ వస్తాను అని చెప్పని అనుకుని ఋషికొండలో అంత పెద్ద ప్యాలెస్ కట్టి బాత్రూమ్ కూడా 25 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి, అదేమనంటే అవి ప్రభుత్వ భవనాలే కదంట. ప్రభుత్వ భవనాలు అయితే కోట్ల కొద్ది ఖర్చు పెట్టేస్తారా? లెక్క ఏముండదా? దానికి ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఏముండదా? ఇప్పుడు ఈవీఎం మిషన్ గురించి మాట్లాడుతుంటే మీరే అందుకే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడు కాబట్టి, రాజకీయంగా అంత పరిణితి చెందలేదు కాబట్టి 5 ఏళ్లలో ప్రజలకు అర్థమైంది మీ రాజకీయ పరిజ్ఞానం ఏంటి, పరిపాలన పట్ల మీ అవగాహన ఏంటి అనేది. అందుకే ఇంటికి పంపించారు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది దిస్ క్లియర్లీ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. సో ప్రపంచమంతా ఒక పక్క భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, అలాగే భారతదేశంలో ఎన్నికలు చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉన్నాయి అని చెప్పని కొనియాడుతూ ఉంటే, ఇప్పుడు ఓడిపోయావు కాబట్టి ఈవీఎం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంటే 2019లో నీకు వచ్చిన విజయం కూడా నిజంగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా వచ్చింది కదా, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఈవీఎంలు అవసరం లేదు, పేపర్ బ్యాలెట్ లో ఇంకా బాగుంటుంది అనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్లాంటి అప్రజాస్వామిక అంటే తలాతోక లేనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీకున్నటువంటి కొద్దిపాటి పరువునైనా సరే తీసుకోకుండా, భారతదేశం ఎంతో ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్లోకి వెళ్ళింది, నిజాయితీగానే ప్రజలు తమ మద్దతు ఇచ్చారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా అటు దేశంలో అయినా. దీన్ని గుర్తించి ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఆమోదిస్తే, మీరు చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ దాన్ని సరిదిద్దుకుంటూ ప్రజలు ముందుకెళ్తే కనీసం ఏదైనా మీకు అవకాశం ఇస్తారేమో నెక్స్ట్ టైం. అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ ఇటువంటి పిచ్చి మాటలు ఈవీఎంల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పైన చేసినటువంటి స్టేట్మెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి దశ నుండే బాలికలు అన్ని రంగాల్లోనూ రాణించేలా కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రీడల వైపు కూడా దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన కోరారు. విద్యాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. విద్యారంగంలో దాతల సహకారాన్ని వినియోగించుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగా శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, టీడీపీ నాయకులు ఇర్రింకి బుజ్జి, కట్టా రాంబాబు, మంతెన సాయిరాజు, కందుల బలరాం, కాగిత బుజ్జి, గురుగుబిల్లి సత్యనారాయణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఎర్ర రవి పేర్కొన్నారు. చక్కటి వాతావరణంలో అంటే నేను 2 స్కూల్స్కి వెళ్ళాను ఉదయం నుంచి. ఇలా ఒక పెద్ద హాలు, ఆ హాల్లో చక్కటి కొటేషన్స్ నేను వచ్చిన దగ్గర నుంచి అయ్యే చదువుతున్నా. మరి నిజంగా మీరందరూ ఇవన్నీ పాటిస్తే చాలా చాలా వృద్ధిలోకి వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కటి క్రమశిక్షణ కూడా చూస్తున్నా. ఈవెన్ మీరు చప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఒక రిథం ఉంది మీ చప్పట్లలో. చక్కటి అవగాహనతో మీరందరూ ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పూర్వం ఒక కొటేషన్ కూడా ఉండేది, అది ఉంటుందేమో అని చూసా. ఏంటది? సత్యమునే పలకవలను, అబద్ధం చెప్పొద్దు అని. ఇవాళ రోజులు బావలా, సత్యం పలకకపోయినా అసత్యం పలకొద్దు, అబద్ధం చెప్పొద్దు. కొంచెం చేంజ్. ఎందుకంటే ధైర్యం ఉండాలి. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఉన్నట్టు మాట్లాడగలగాలి. ఉన్నట్టు మాట్లాడుతూ ఆ చెప్పేటప్పుడు మరి కొంచెం లౌక్యం, అంటే నాకు లేనిది మీకు ఉండాలని చెప్తాను, కొంచెం లౌక్యం ఉండాలి. అందుకని నేను చెప్పింది అబద్ధం చెప్పొద్దు, సత్యముని పలుకుము అని నేను అంటలా, కొంచెం కష్టంగా ఉంటుంది నేను చెప్పేది. అసత్యం పలకొద్దు ఇలా ఎవడో చెప్పడు, కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో ఆ పాత విలువలు కొనసాగిస్తూ కొత్త విలువలు కొంచెం మార్పు
మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, అంతే 10 out of 10 ర్యాంకులు అన్నీ మీ అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కనీసం మీకు మంచి ప్లే గ్రౌండ్ ఉందా సార్? ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఫిజికల్ డైరెక్టర్ పీడీ మాస్టర్ లేరని. నేను ఆర్జేడీ గారితో మాట్లాడి అట్ ది ఎర్లియస్ట్ పీడీ ఫిజికల్ డైరెక్టర్ గారు మీకు వచ్చేలాగా చూస్తా. ఎందుకంటే పుస్తకాలు చదవటం, మార్కులు రావటం ఇవన్నీ అవసరం. దాంతోపాటు ఆటలు కూడా చాలా అవసరం. మరి ఆయన సొంతంగా కూడా ఈ బిల్డింగ్, ఈ ప్రాంగణ నిర్మాణానికి పాత్ర తీసి మరి ఆయన కూడా 1 లక్ష రూపాయలు డొనేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. వారిని మనం అందరం కూడా చప్పట్లతో అభినందిస్తూ, అలాగే తెలంగాణ బ్యాంక్ వారి సౌజన్యంతో కూడా, అంటే వారి మద్దతుతో, ఎటువంటి మామూలుగా బ్యాంక్ అంటే రుణం వేస్తుంది, బట్ వాళ్ళ గ్రాంట్తో స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. హైదరాబాద్ లోని ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో గొంతు కోశాడు. యువతి అరుపులతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉదయమే తల్లి షాపుకు వెళ్లగా బాధితురాలు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతుందని, ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సోమవారం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమల వచ్చారు. మంగళవారం ఉదయం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం త్రివిక్రమ్ కుటుంబానికి ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద నారా లోకేష్ ప్రజా దర్బార్, విశేష సంఖ్యలో హాజరై సమస్యలను విన్నవిస్తున్న ప్రజలు. పాలకొల్లు పట్టణంలోని ప్రధాన సమస్యలపై దృష్టి పెడతామన్న మంత్రి నిమ్మల. టిట్కో ఇళ్లు, శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం. గూడూరులో వైభవంగా వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై ప్రత్యేక అలంకరణలో స్వామి భక్తులకు అభయం. ఉండి మండలం చెరుకువాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా సామాగ్రి పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.